అమర్ పిల్లల్ని రాతోని తీసుకొని ఒక దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అదే దేవుని గుడి దగ్గరికి బాగి కరుణని తీసుకొని వస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ బాగీలు ఎక్కడ ఎదురు పడతారో వాళ్ళిద్దరూ ఎదురు పడకుండా ఆపాలి అని మనోహరి చెంబ పరుగులు తీసుకుంటూ గుడికి చేరుతారు. ఒకేసారి అమర్, బాగి ఇద్దరు ఒక్కటే దేవుని దగ్గరికి వస్తారు. ఇద్దరు ఒకేసారి చెయ్యెత్తి గుడి గంటని కొడతారు. తనతో పాటు గుడి గంట కొట్టిందెవరు అని అమర్ ఆశ్చర్యంగా పక్కన చూసేసరికి బాగి కనబడుతుంది. బాగిని చూసి షాక్ అవుతాడు అమర్. అమర్ని చూసి బాగి కూడా షాక్ అవుతుంది. అలా ఇద్దరు ఒకేసారి గుడిగంట కొట్టేసరికి పిల్లలు, రాథోడ్, కరుణ అందరూ ఎక్సైట్గా ఫీల్ అవుతుంటారు. పంతులు గారు కూడా తన ప్రవచనంలో శివయ్యకి గంగమ్మ ఎదురుపడే సమయం ఆసన్నమైంది, ఎదురుపడింది అన్న ప్రవచనం చెప్తూ ఉంటారు. ఇక అలా ఒకరినొకరు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు అమర్, బాగి. అప్పుడే మనోహరి వచ్చి వాళ్ళిద్దరూ ఒకేసారి గుడిగంట కొట్టడం, ఒకరినొకరు చూసుకోవడం చూసి షాక్ అవుతుంది మనోహరి చెంబ. బాగీని చూసి ఏమీ మాట్లాడకుండా స్టాచ్యూలా నిలబడిపోతాడు అమర్. అంతే ప్రేమగా స్టాచ్యూలాగానే నిలబడిపోతుంది బాగి. అలా వాళ్ళు చూసుకోవడం అక్కడున్న వాళ్ళందరూ చూసి ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఉంటారు. బాగీని అమర్ క్షమించి ఇంటికి రమ్మంటాడా, అసలు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావని నిలదీస్తాడా, నా కూతురు ఎక్కడా, నా కూతుర్ని నాకు ఇచ్చేయి అని బాగీని అడుగుతాడా, బాగీ సమాధానం ఏంటి, అమర్ని బాగీ ఎలా కూల్ చేస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.